Hello everyone, welcome to our channel. Very good morning. This is Praveen Kumar working at Indian Railways. ఈరోజు క్లాస్లో పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడంలో ఈజీ ట్రిక్స్ మీకు నేర్పబోతా ఉన్నాను. సో పార్ట్ 1 ఈరోజు ఒక 50 ఎలిమెంట్స్ మనం నేర్చుకుందాం. మరో పార్ట్ 2లో రిమైనింగ్ ఎలిమెంట్స్కి సంబంధించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు లైఫ్లో మళ్ళీ మర్చిపోరు. ఈజీగా ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరు అడిగినా కానీ ఆ కోడ్ తోటి మీరు చెప్పేయచ్చు. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సపోర్ట్ చేయడమే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ చాలామంది ఆఫర్స్ అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మన యొక్క యాప్లో జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈచ్ 50 రూపీస్ ఓన్లీ. అద్భుతంగా ఉంటాయి క్లాసెస్. మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే దాని ఉపయోగం మీకే తెలుస్తుంది ముందు. అండ్ రైల్వే క్లాసెస్కి సంబంధించి జస్ట్ 400 రూపీస్. ఇది ఎప్పుడైనా మీ ఎగ్జామ్ కానివ్వండి అప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్పుడే చదువుదామంటే కాదు. ఈ రోజు నుండే రోజు ఒక వీడియో చూడండి, ఒక నోట్స్ చదవండి, క్లియర్ చేయొచ్చు. ఓకేనా? యాజ్ ఎ రైల్వే గాయగా మీకు పర్ఫెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ప్లానింగ్ తోటి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో రైట్, మీకు కేవలం ఈ క్లాస్లో 50 ఎలిమెంట్స్కి సంబంధించి చెప్పబోతా ఉన్నాం. దట్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 13, 14, 15, 16, 17, 18 వీటికి సంబంధించి కేవలం 6-7 ట్రిక్స్ తోటి మాత్రమే. చూడండి, ఫస్ట్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే మీకు ఫస్ట్ ఈ ఇమేజ్ మాత్రం గుర్తుకు రావాలండి. ఓకేనా? ఈ ఇమేజ్ మాత్రం గుర్తుండాలి ఎప్పుడైనా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 13 to 18 ఇవి 1 to 2. ఓకేనా? ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి ఇక్కడ కింద లాంథనైడ్స్, ఆక్టనైడ్స్ ఉంటాయి కదా అవి. సో ఫస్ట్ చూద్దాం, గ్రూప్ 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ ప్లేస్ గురించి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్తా ఉంది, హాయ్ లీనాకి రూబీ సిఎస్సి నుండే ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో, నీకు తెలుసా? అడుగుతా ఉంది, చెప్తా ఉంది, హాయ్ లీనాకి రూబీకి సిఎస్సి నుండి అంటే కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పటి నుండే వాళ్ళకి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. సో చూడండి ఒకసారి, హాయ్ హెచ్ లీనా ఎల్ఐ ఎన్ఏ కేఆర్ బిసిఎస్ ఎఫ్ఆర్. సో చూడండి, వెరీ ఈజీ. హెచ్ హైడ్రోజన్, ఎల్ఐ లిథియం, ఎన్ఏ సోడియం, కే పొటాషియం, ఆర్బి రుబీడియం, సిఎస్ సీజియం, ఎఫ్ఆర్ ఫ్రాన్సియం. వెరీ ఈజీ. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్తా ఉంది, హాయ్ లీనాకి రూబీ సిఎస్సి నుండే ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. వెరీ ఈజీ, రైట్? నెక్స్ట్ గ్రూప్ 2 కనుక చూసినట్లయితే గ్రూప్ 2 ఇంకా డెడ్ ఈజీ అండి. బెజవాడ మగాడు కలకత్తాలో స్ట్రాంగ్ అండ్ భారీ రేడియం షాప్ పెట్టాడు. ఎవరు పెట్టారు? బెజవాడ మగాడు కలకత్తాలో స్ట్రాంగ్ అండ్ భారీ రేడియం షాప్ పెట్టాడు. ఓకేనా? బెజవాడ మగాడు బిఈ బెరీలియం, మగాడు ఎమగాడు ఎంజి, మెగ్నీషియం సిఏ సి, కాల్షియం కలకత్తా కాల్షియం కలకత్తా కాల్షియం, స్ట్రాంగ్ ఎస్ఆర్ స్ట్రాంగ్ స్ట్రోనియం. ఓకేనా? ఎస్టీఆర్ఓఎన్ చూడండి ఇక్కడ వరకు, స్ట్రాంగ్ ఎస్టీఆర్ఓఎన్ స్ట్రాంగ్. నెక్స్ట్ భారీ బారియం బేరియం. ఓకేనా? రేడియం షాప్ ఆఫ్ కోర్స్. గ్రూప్ 2 ఎలిమెంట్స్ గురించి ఎవడైనా మిమ్మల్ని అడిగింది అనుకో, మీ మనసులో మీరు అనుకోవాలి, బెజవాడ మగాడు కలకట్టాలో స్ట్రాంగ్ అండ్ భారీ రేడియం షాప్ పెట్టాడు. బెజవాడ అంటే బిఈ బెరీలియం, మగాడు మెగ్నీషియం, సిఏ కాల్షియం, స్ట్రోనియము, బిఏ భారీ బేరియము, రుబిడియం. అయిపోయింది.
డెడ్ ఈజీ. ఓకేనా? సో ఈ కోర్స్ మీకు కొంచెం కొత్తలు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. 1-2 సార్లు చదివితే మనం ప్రిపరేషన్ అవసరం లేని టాపిక్లో జమ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్, బీటా ఆల్ఫా గామా ఇంటికి వస్తే తాళీ భోజనం పెట్టాను, వారితో పాటు నిహాన్ గానికి కూడా పెట్టాను. ఏమైంది? ఇప్పుడు నేను టీచర్ని మీకు, అవునా? మీకు నేను టీచ్ చేస్తూ ఉన్నా. అయితే మా ఇంటికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? బీటా వచ్చాడు, ఆల్ఫా వచ్చాడు, గామా వచ్చాడు. గామా, బీటా, ఆల్ఫా, గామా మా ఇంటికి వస్తే నేనేం చేశాను? వాళ్ళకి తాళీ భోజనం అంటే అన్ని రకాల తాళీ భోజనం పెట్టాను. అయితే మా ఇంటి పక్కన ఉన్న నిహాన్ గాడు కూడా అప్పుడే ప్రవీణ్ అన్న అనుకుంటా మా ఇంటికి వచ్చాడు. ఇక వీళ్ళతో పాటు ఆ నిహాన్ గానికి కూడా తాళీ భోజనం పెట్టాను. బీటా, ఆల్ఫా, గామా ఇంటికి వస్తే తాళీ భోజనం పెట్టాను, వారితో పాటు నిహాన్ గానికి కూడా నేను తాళీ భోజనం పెట్టాను. ఎందుకంటే ఇంటి పక్కనోడు కదా, ఎప్పుడో ఒకసారి వచ్చే చుట్టాన్ని పట్టించుకొని ఇంటి పక్కన పట్టించుకోకపోతే వాడి నెక్స్ట్ టైం ఇంకే పని చేయడు మళ్ళీ మనకు. సో బి బోరాన్, ఏల్ అల్యూమినియం, జిఏ గాలియం, ఐఎన్ ఇండియం, టీహెచ్ తాలియం, తాలియం, నిహాన్ నిహోనియం. అయిపోయాయి. లైక్ చేయండి అమ్మ, లైక్ చేయండి. కొద్దిగా మీరు లైక్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి చెప్తూ ఉంటాను. మ్యాథ్స్లో ట్రిక్స్ కానీ, రీజనింగ్లో కానీ, మీకు ఎన్సీఆర్టీ తెలుగులో వెల్ ఎక్స్ప్లెనేషన్ కానీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ 14th గ్రూప్. ఇది కార్బన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఆ కాలేజ్ పేరు కార్బన్. కార్బన్ కాలేజీలో సీత, గీత, స్నేహ. కార్బన్ కాలేజీలో సీత, గీత, స్నేహ పబ్కి వెళ్ళడానికి వాళ్ళు పై ఫ్లోర్ నుండి వస్తూ ఉన్నారు. కార్బన్ కాలేజీలో సీత, గీత, స్నేహ పబ్కి వెళ్ళడానికి ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు? వాళ్ళు పై ఫ్లోర్లో ఉన్నది వాళ్ళ క్లాస్ రూమ్. సో పబ్కి వెళ్దాం అనగానే వాళ్ళు పై ఫ్లోర్ నుండి పరిగెత్తుకొస్తున్నారు. ఎవరు? కార్బన్ కాలేజీలో సీత, గీత, స్నేహ పబ్కి వెళ్ళడానికి పై ఫ్లోర్ నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కార్బన్, సీత సిలికాన్, గీత జర్మేనియం, స్నేహ టిన్, ఎస్ఎన్ అంటే టిన్, పీబీ లీడ్, ఫ్లెవోరియం ఫ్లోర్, ఫ్లెవోరియం, తాలియం, భారీ బేరియం, స్ట్రాంగ్ స్ట్రోనియం, నిహాన్ నిహోనియం. మనకి చాలా మ్యాచ్ అవుతా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 15th చూద్దాం. ఇది కొద్దిగా ఇంగ్లీష్ వర్డ్స్ అండి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నైట్ డ్యూటీకి అసైన్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ వచ్చేసి నైట్ పోలీస్ అసైన్స్ సబ్ ఇన్స్పెక్టర్ బిస్మత్ మాక్. నైట్ పోలీస్గా అసైన్ చేశారు. ఎవరిని? బిస్మత్ మాక్ని నైట్ పోలీస్గా అసైన్ చేయడం జరిగింది. బిస్మత్ మాక్ని. నైట్రోజన్, పోలీస్ పి, పాస్పరస్, అసైన్స్ ఆర్సెనిక్, ఏఎస్ అసైన్ ఆర్సెనిక్, ఎస్బి యాంటీమోని అన్నట్టు, ఎస్బి యాంటీమోని, బిస్మత్, మాక్ ఎంఓసికే కదా, ఎంసి ఇక్కడ మాస్కోవియం. నైట్ పోలీస్ అసైన్స్ సబ్ ఇన్స్పెక్టర్ బిస్మత్ మాక్. ఓకే, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తెలుగు వర్డ్స్ కాదు కదా, అన్నీ మనకి కన్వీనియంట్గా రావండి కొన్నిసార్లు. ఇక్కడ 16th గ్రూప్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒసై తేపో నా లవర్ని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తా ఉన్నాడు, లేదా చెప్తా ఉన్నది వాళ్ళ ఫ్రెండ్కి, ఒసై తేపో నా లవర్ని అని అంటా ఉన్నది. ఓకేనా, ఒసై. సో ఇక్కడ చూడండి, ఒసైని ఈ విధంగా రాసుకున్నాం. ఓ ఆక్సిజన్, ఎస్ సల్ఫర్, ఎస్ఈ సెలేనియం, టీఈ టెలారియం, పిఓ పొలోనియం, ఎల్వి లివర్మోరియం. లవర్ లివర్. ఓకే, గ్రూప్ 16 అయిపోయింది. గ్రూప్ 17 చూద్దాం. ఇది కూడా మనకి ఈజీనే, ఇంగ్లీష్ వర్డ్. ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ అవైలబుల్ ఇన్ అండ్ ఎట్ టెన్నిస్ కోర్ట్ ఓన్లీ. ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ ఇన్ అండ్ ఎట్ టెన్నిస్. ఓకేనా, ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ ఇన్ అండ్ ఎట్ టెన్నిస్. ఎఫ్ ఫర్ ఫ్లోరిన్, సిఎల్ ఫర్ క్లోరిన్, బిఆర్ ఫర్ బ్రోమిన్, ఐ ఫర్ అయోడిన్, ఎట్ ఆస్టెటన్, టెన్నిసైన్ అంటే టెన్నిసైన్. ఓకేనా. 17th 18th ఇక్కడ చూడండి, 18th ఇది కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఒకప్పటి హీరోని ఈ మనకి మంచిర్యాల గోదావరి కాయని సైడ్ హీరోయిన్ను హీరోని అని పిలుస్తూ ఉంటారు, హీరోని. ఓకేనా. సో ఇక్కడ ఒకప్పటి హీరోని అరుణ కృప, ఆమె పేరు అరుణ కృప, జిరాక్స్ షాప్ రన్ చేస్తూ ఉంది. ఈమె అప్పట్లో ఓజీ సినిమాలో నటించింది ఈమె.
ఓకేనా. ఒకప్పటి హీరోనే అరుణ కృప జిరాక్స్ షాప్ రన్ చేస్తుంది. ఈమె ఓజీ సినిమాలో నటించింది. హీలియం, నియాన్, ఏఆర్ ఆర్గాన్, కేఆర్ క్రిప్టాన్, ఎక్సీనాన్, ఆర్ఎన్ రాడన్, ఓజీ ఓగనసన్. ఓకే. సో ఇంత ఈజీ ఉన్నాడు. మనం ఇప్పటికీ 50 ఎలిమెంట్స్ నేర్చుకోవడం జరిగింది. 50 ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకి వీడియో లైక్ చేయండి అమ్మ, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మనకి 50 ఎలిమెంట్స్కి కోడ్స్ ఏంటి అంటే గ్రూప్ 1కి హాయ్ లీనాకి రూబీ సిఎస్సి నుండే ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఏంటిదండి, బెజవాడ మగాడు కలకట్టాలో ఏం చేశాడు, స్ట్రాంగ్ అండ్ భారీ రేడియం షాప్ పెట్టాడు. అవునా. మళ్ళీ ఇంకా వేరే కోడ్స్ ఏమున్నాయండి, ఒసేయ్ తేపో నా లవర్ని అది. ఇంకొకటి ఏంటిదండి, బీటా ఆల్ఫా గామా నా ఇంటికి వస్తే తాళి భోజనం పెట్టాను. అయితే వాళ్ళతో పాటు నిహాన్ గానికి కూడా భోజనం పెట్టాను. నైట్ షిఫ్ట్స్ అసైన్స్ సబ్ ఇన్స్పెక్టర్ బిస్మత్ మార్క్. ఫస్ట్ క్లాస్ బ్రాండ్స్ ఇన్అండ్ టెన్నిస్ ఓన్లీ. ఓకేనా. ఒకప్పటి హీరోని అరుణ కృప జిరాక్స్ షాప్ రన్ చేస్తుంది. ఈమె ఓజీ సినిమాలో నటించింది. ఓకేనా. సో వెరీ ఈజీగా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ నెక్స్ట్ కార్బన్ కాలేజీలో సీత, గీత, స్నేహ పబ్లోకి వెళ్ళడానికి పై ఫ్లోర్ నుండి వస్తూ ఉన్నారు. ఫ్లెవోరియం వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా చెప్పాలనే ఆసక్తి ఉంటుంది. మీరు అంటూ ఉంటారు, అన్న 2 రోజులు చెప్తూ ఉంటారు, మళ్ళీ చెప్పరు ఏంటి అంటే ఆ ఇంట్రెస్ట్ రాదన్నట్టు. ఎందుకంటే ఆఫీస్ నుండి వచ్చి టైర్డ్ అయ్యి కూడా మీకు చెప్పాలి అని అంటే మీ నుండి నాకు అంత సపోర్ట్ ఉన్నప్పుడే నాకు చెప్పాలనిపిస్తుంది. ఆలోచించండి ఒకసారి. ఓకేనా. సో ఇది మనకి 50 ఎలిమెంట్స్కి సంబంధించి టెక్నిక్స్. రిమైనింగ్ వాటికి కూడా మనం మరో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.